ఒక ఊళ్ళో కనకయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక కట్టెల మిల్లు ఉంది. చుట్టుపక్కల 4-5 ఊళ్ళ ప్రజలు తమ కట్టెలు కనకయ్యకు అమ్మేవారు. కొంతమంది వాటిని తమ అవసరాలకు తగినట్టుగా తయారు చేయించుకునేవారు. కొంతమంది అమ్మిన కట్టెలను కనకయ్య చెక్కలు, బల్లలు, ఇంటి దూలాలు, తలుపులు చేసి వాటిని అమ్మేవాడు. అతడి భార్య పేరు లక్ష్మి. భర్త ఒక్కడి సంపాదన మీదనే ఆధారపడకుండా తాను కూడా ఊళ్ళో ఆడవాళ్లతో కలిసి కూలి పనులు చేసి డబ్బు కూడా పెడుతుంది. కనకయ్య రోజు పొద్దున్నే అన్నం కట్టుకుని ఊర్లో బయట ఉన్న తమ మిల్లుకు వచ్చేవాడు. మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. అప్పటికే లక్ష్మి కూలి పని నుంచి ఇంటికి వచ్చి వంట పని మొదలెట్టేది. అయితే కనకయ్యకు ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది. ఊళ్ళో అందరికన్నా తానే గొప్పగా ఉండాలని, అందరూ తనని మెచ్చుకోవాలని, బాగా డబ్బు సంపాదించాలని రాత్రులు కలలు కనేవాడు. ఇంతలో మళ్లీ తెల్లవారేది. మళ్లీ కట్టెల మిల్లు, పొద్దుందాకా పని, సాయంత్రం ఇంటికి వచ్చి మళ్లీ రాత్రులు కలలు కనేవాడు. ఇలా అతడి దినచర్య సాగుతుంది. ఓ లక్ష్మి, నాకు కొత్త కాలు వచ్చిందే. ఉన్నట్టుండి ఈ గది నిండా ఆ గది నిండా అన్నీ డబ్బు కట్టలేనంట. అన్నీ 500 కట్టలేనే. ఇంకా బంగారం కుప్పలు కుప్పలుగా ఇంటి నిండా ఉందంటనే. చెప్తా ఏనాటికైనా అని డబ్బులు సంపాదిస్తానే. ఊళ్ళో నేనే అందరికంటే గొప్పను అనిపించుకుంటా. చూస్తుండు. ఓ ఇక జాలేవయ్యా, ఈ మాటలు మన పెళ్ళైనప్పటి నుంచి వింటున్నా. ఇంతవరకు కట్టెల మిల్లు పని తప్ప ఇంకో పని చేయలేకపోతివి. అది కూడా సరిగ్గా నడవటం లేదు. ఏదో నేను కూలి పని చేస్తున్నా కాబట్టి ఇల్లు గడుస్తుంది. అవతల మిల్లు దగ్గరకు జనాలు వచ్చి ఉంటారు. త్వరగా వెళ్ళు, నేను కూడా కూలి పనికి పోవాలి. అలా కళ్ళల్లో తేలుతున్న భర్తకు వాస్తవాన్ని చెప్పి మిల్లు సంగతి గుర్తు చేసేసరికి గబగబా లేచి బజారుకు వెళ్లిపోయాడు. ఓ కనకయ్య గారు, పొద్దుట్నుంచి యాప మొద్దులు మోసుకుని ఇక్కడికి వచ్చిన. కొత్త గుడిసి కట్టినగా తలుపు చెక్కల కోసమని చారి గారి దగ్గరికి పోతే ఆయనేమో ముందు మొద్దుల్ని చెక్క మిల్లు దగ్గర భద్రగా చేయించుకొని రమ్మని చెప్పిండు. తొందరగా ఈ 2 మొద్దులు బద్దలు చేసి పెట్టండి, మీ డబ్బులు ఎమ్మటెత్తండి. చేత్తగా లచ్చయ్య, నాకు విషయం చెప్పు. మనూళ్ళో బాగా డబ్బులు ఎంతమంది ఉన్నారా? పేరున్నోళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు? డబ్బులున్నోళ్ళ చాలా మంది ఉన్నారండి. కాకపోతే అందరూ జనాల మీద చేతులు పెట్టి పైకి వచ్చిన వాళ్ళే. ఆ వడ్డీలకి ఇచ్చే అప్పలకొండ అందరి దగ్గర ముందేమో తక్కువ వడ్డీ అని చెప్పి దాని మీద ఇంకేదో వడ్డీలేసి 2 కొంపలు కట్టిండు. ఇంకా మనూళ్ళో చాలా మంది ఉన్నారు బాబు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారండి? మీరు కూడా జనాలు ఎత్తున చెటగొప్పం పెట్టాలని చూస్తారా ఏందే? తొందరగా మొదలు వేయండి, నాకు చాలా పని ఉంది, అవతల పోవాలి నేను. అట్లా కనకయ్య డబ్బులు సంపాదించడం గురించి అందరికీ ఆరా తీసేవాడు. ఇదిలా ఉంటే ఒక యువకుడు వచ్చాడు. చూడటానికి చదువుకున్నవాడిలా ఉన్నాడు. కాని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కళ్ళలో మాత్రం ఏదో బాధతో కూడిన కసి కనబడుతుంది. అతడిని చూసి ప్రజలు కొత్త వ్యక్తి ఎవరా అని ఆశ్చర్యపోతున్నారు. ఏమండి, ఈ ఊళ్ళో సుగుణమ్మ గారి ఇల్లు ఎక్కడ? ఎవరైనదే? ఏకంగా మా ఊరు వచ్చి సుగుణమ్మ గారి ఇల్లు ఎక్కడ నడుతున్నావు? వాళ్ళ ఇంట్లో నీకేం పనాయా? మరి ఏం లేదు, మొన్న మధ్యనే ఊళ్ళోకి గాజులు అమ్ముకోవటం కోసం ఒక ఆయన వచ్చి చేతికి గాజులు వేసేసి మెల్లో మంగళసూత్రాలు గుంజుకొని పోయిందంట. నువ్వు అట్టటోడి కాదులే కానీ సుగుణమ్మ గారి ఇల్లా అవతల బజార్న గొడ్లాసుపత్రి పక్కన ఉంటది. అదిగో ఆ గొంతు నుంచి కొంచెం ముందుకు పోయి ఆ పక్కకి తిరిగినంటే అదే వాళ్ళు. అమ్మో, ఇప్పటికే పొద్దుపోయిందిగా, పొలానికి పోవాలా. అలా ఆ వ్యక్తి చెప్పి వెళ్లిపోయాడు. ఆ ఊళ్ళో సుగుణమ్మ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆమె ఎల్లప్పుడూ దైవభక్తి, పరులకు సేవ, మంచి చేయాలనే ఆలోచనతో ఉండేది. అందుకే రోజు ఇంటి ముందు మంచినీటి కుండలు పెట్టి దారిన వచ్చేవారి దాహం తీర్చేది. భర్త రాజయ్య ఆ ఊళ్ళో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవి విరమణ చేశాడు. నిత్యం ఆధ్యాత్మిక చింతనతో మంచి గ్రంథాలు చదువుతాడు. వారిది పెద్ద ఇల్లు, బిడ్డలు పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. నాన్న, మేము విదేశాల్లో ఉంటున్నాం. ఒకప్పుడు అంటే ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పుడు మీరు పదవి విరమణ చేశారు. ఇంకా ఈ ఊళ్ళో ఉండటం ఎందుకు? అసలు ఏముంది ఇక్కడ? ఎంచక్క మాతోనే ఉండొచ్చుగా.
అవును నాన్న, అసలేముందని ఈ పల్లెటూళ్ళలో ఉంటున్నారు? ఎటు చూసినా గేదెల అరుపులు, మేకల అరుపులు, బురదతో నిండిన కంపు కొట్టే దారులు, చినిగిపోయిన బట్టలతో తిరిగే జనాలు. ఏముంది నాన్న ఇక్కడ? రండి, మాతో పాటు అందమైన విదేశానికి రండి, అందరం కలిసుందాం. అమ్మాయి కవిత, ఇక ఆపుతావా? బుద్ధి లేకపోతే సరి. ఈ నేల మీద పుట్టి ఇక్కడే పెరిగి ఏదో 4 అక్షర ముక్కలు నేర్చుకొని కన్న తల్లి లాంటి పల్లెటూరును ఆశ్రయించుకుంటారా? అసలు మిమ్మల్ని చదివించకుండా ఈ ఊళ్ళోనే వ్యవసాయం నేర్పిస్తే బాగుండేది. అసలేముంది మీ విదేశాల్లో? క్షణం తీరిక లేకుండా పక్కనున్న మనిషి చచ్చాడా బతికాడా కూడా పట్టించుకొని గజిబిజి మనుషుల్లో డాలర్ల కోసం రాత్రింబవళ్లు పరుగులు పెట్టి సమయానికి తిండి నిద్ర లేకుండా కాలుష్యం కూరలో చిక్కుని గిలగిల్లాడే విదేశాల్లో ఏముందమ్మా? ఈ ఊరు చూడు, కాలుష్యం లేని గాలి, కల్మషం ఎరుగని మనుషులు, ఎవరికెవరు ఏమీ కాకపోయినా బాబాయ్ అంటూ, మావయ్య అంటూ, అన్నయ్య అంటూ, అక్కయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే మనుషులు ఎక్కడ ఉంటారమ్మా? పల్లె అంటే భూమిలోని దివ్యసీమ నాయన. ఇక మీ గాల్లో ఎగిరే విమానానికి సమయం అయింది. ఎప్పుడన్నా గుర్తొస్తే ఇంటికి రండి, లేకపోతే మీ ఇష్టం. ఆ దంపతులకు ఆ ఊరంటే ఎంతో ప్రేమ. ఆ ఊళ్ళోకి ఎవరైనా వచ్చి ఆశ్రయం కావాలంటే వారిని ప్రేమతో ఆహ్వానించి తమతో పాటు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించేవారు. నమస్కారం అండి, నా పేరు రమేష్. నాకు వెనక ముందు ఎవరూ లేరండి. నాకు పచ్చటి పల్లెటూళ్ళు, నాకు నచ్చినట్టు జీవించాలని కోరిక. అందుకే ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చానండి. నేను ఈ ఊళ్ళో బతకాలని వచ్చాను. కొద్ది రోజులు మీ ఇంట్లో నాకు ఆశ్రయం కల్పిస్తారా? అతడులా పల్లెటూళ్ళు అంటే తనకు ఇష్టమని, ఎంతో దూరం నుంచి వచ్చానని చెప్పేసరికి సుగుణమ్మ దంపతులు ఎంతో సంతోషించారు. ఆహా, ఇది కళ నిజమా? నేటి యువతంతా ఉద్యోగాల పేరుతో కంప్యూటర్ డబ్బాలు భుజాన్ని తగిలించుకొని పట్టణాల్లో ఇరుకు సందుల్లో పేక మెడల్ లాంటి సూర్యుడు కనిపించని చీకటి గదుల్లో ఇరుక్కుగా జీవిస్తుంటే నువ్వు పల్లెటూళ్ళలో బతకడానికి వచ్చావు. బేష్ రమేష్, బేష్. నువ్వు మా బిడ్డలా ఇక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు. ఏమో అబ్బాయి ఎప్పుడు తిన్నాడో ఏమో, బాబుకి వెంటనే భోజనం పెట్టు. ఆ దంపతులు సంతోషంగా వాళ్ళ దగ్గరకు ఉండటానికి ఒప్పుకున్నారు. సుగుణమ్మ అతడిని ఇంట్లోకి తీసుకుని వెళ్లి భోజనం పెట్టింది. ఆ రోజు సాయంత్రం రమేష్ ఊరు చూసొస్తానని బయటకు వెళ్లాడు. ఇందాక తాను వచ్చిన బజారు వైపు వెళ్లి ఒకచోట నిల్చున్నాడు. దారిని పరిశీలనగా చూశాడు. గుంటలతో బురదలతో నడవటానికి ఇబ్బందిగా ఉంది. ఏమండి, ఈ బజార్ అస్సలు బాగోలేదు. అన్ని గుంతలు, బురద. నాకు చూస్తేనే చాలా బాధగా ఉంది. ఏమండి, ఇప్పుడు ఈ రోడ్డును మంచిగా చేయాలనుకుంటున్నా. ఇది మొత్తం మంచిగా చేయాలంటే ఎంత ఖర్చు అవుద్దండి? ఏంటే ఈ రోడ్డు చూస్తే నీకు బాధగా ఉందా? ఇప్పుడు దీన్ని నువ్వు బాగు చేస్తావా? ఇది బాగానే ఉందిగా. ఈ పిల్లగాడు వచ్చా రోడ్లు బాగు చేస్తారంటగా. ఓ పిల్లగావు, ఎవరైనదే? ఈ గుంతలో మా బతుకులు మారేవి కావుగానే చప్పుడు కాకుండా మీ ఊరికి పో. రోడ్లు బాగు చేస్తారంట. రోడ్లు దీన్ని బాగు చేయాలంటే 5,000 పైన అయితే. ఇవన్నీ నీ వల్ల కాదు కానీ అప్పపో. అలా అతడు నీ వల్ల కాదు, మా బతుకులు మారేవి కాదు అని ఎంత చెప్పినా రమేష్ వినలేదు. ఆ బజారు వాళ్ల సహాయంతో బయట నుంచి మట్టి తెప్పించి గుంతలు పూడిపించి బజారును అందంగా చేశాడు. ఈ విషయం ఊరంతా తెలిసి రమేష్ గురించే చెప్పుకోసాగారు. ఓ కనకయ్య గారు, ఈ విషయం మీకు తెలుసా? బయట ఊరు నుంచి పిల్లగాడు వచ్చి అవతల బజారున సొంత డబ్బులతో రోడ్డు వేసి బాగు చేసిండండి. ఊరంతా పిల్లగాడిని మెచ్చుకుంటున్నారు. చూసారా? మడిసి అంటే అట్టుండాలి మరి. ఎవరో బయట ఊరి వ్యక్తిని ఊళ్ళో అందరూ మెచ్చుకుంటున్నారు అని తెలిసేసరికి కనకయ్య మనసంతా ఒకలాగా అయిపోయింది. ఇన్నాళ్ల నుంచి తనని కూడా అందరూ మెచ్చుకోవాలి అని ఆశపడ్డాడు. ఇప్పుడు ఎవరన్నా మెచ్చుకునేసరికి కుళ్ళుతో విలవిల్లాడిపోయాడు. ఇదిలా ఉంటే సుగుణమ్మ దంపతులు రమేష్ గురించే ఏదో మాట్లాడుకుంటున్నారు. సుగుణ, ఈ రమేష్ నిజంగానే దిక్కుమొక్కు లేనివాడేనా? ఊళ్ళో ఇన్ని ఇళ్ళు ఉండగా సరాసరి మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? బతకడానికి వచ్చినవాడు ఏదైనా వ్యాపారం చేసుకోవాలి గాని తన డబ్బంతా ఖర్చు పెట్టి ఊరు బాగు చేయడం ఏంటి? నాకెందుకో ఇతడి వెనకాలేదో కథ వ్యధ దాగి ఉందనిపిస్తుంది. భర్త ఉన్నట్టుండి అలా రమేష్ పై అనుమానం వ్యక్తం చేసేసరికి సుగుణమ్మ కూడా ఆలోచనలో పడింది. అవును, నిజమే, ఇతడెవరో తమకు తెలియదు. అలాంటప్పుడు సుగుణమ్మ గారిల్లు ఎక్కడా అంటూ ఇంటికే ఎందుకు వచ్చాడు? అలా ఆ దంపతులు పరిపరి విధాలుగా ఆలోచించసాగారు. ఇదే సమయంలో విదేశాల్లో ఉన్న సుగుణమ్మ కొడుకు, కూతురు ఏదో మాట్లాడుకుంటున్నారు. చెల్లి, ధైర్యంగా ఉండు. నీకేమీ అన్యాయం జరగదు. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు. నేనున్నానుగా. ఎక్కువగా ఆలోచించు మాకు. నేను ఫోన్ చేసి కనుక్కుంటాగా.
అలా రమేష్ పట్ల తాను చేసిన తప్పుకు చింతిస్తుంది. వాళ్ళ అన్నయ్య ఓదార్చుకున్నాడు. ఇదిలా ఉంటే అదే సమయంలో కనకయ్య రమేష్ కు ఊళ్ళో పేరు రాకూడదని పన్నాగాలు పన్నుతున్నాడు. చూసిన లక్ష్మి ఎక్కడి నుంచి ఒకటి వచ్చి మన ఊళ్ళో ఏదో మంచి పనులు చేసి జనాలందరిలో గొప్పడైపోతున్నట్టునే. నాకు పేరు రాకపోయినా పర్వాలేదు గాని వీడికి మాత్రం పేరు రానిను. చూస్తా నీ సంగతి చూత్తరా. మిల్లు కాడికి పోకుండా ఇంట్లో కూర్చుని ఇదేం బుద్దయ్యా, ఊరు బాగుపడుతున్నందుకు సంతోషించి ఆ బాబును మెచ్చుకోవాలి గాని ఇదేం చండాలపు ఆలోచన అయ్యా. లేచి మిల్లు కాడికి పో. ఓ లక్ష్మే, నీకు ఏమీ అర్థం కాదు గానే నువ్వు కూలిపో. నేను ఈ విషయం అటు ఇటు తేలేదాకా మిల్లిగాడికి పోను. అసలు ఇంకేం పని కూడా ముట్టుకోను. నా మాట అంటే మాటే. చూస్తా ఆడి సంగతి చూస్తా. భర్త అలా మంచి వ్యక్తి మీద కుళ్ళిపోతూ విషం చిమ్ముతుంటే అతడిని చూసి అసహించుకుని చీ అనుకుంటూ కూలి పనికి వెళ్ళింది. అవన్నీ పట్టని కనకయ్య మాత్రం పథకాలు రచించసాగాడు. ఇదే సమయంలో రమేష్ తో సుగుణమ్మ దంపతులు మాట్లాడుతున్నారు. రమేష్ బాబు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ మంచితనం, సాటి వారికి సహాయపడాలన్న తపన, ఊరి బాగు కోసం నువ్వు చేస్తున్న మంచి పనులు గమనిస్తున్నాను. అయితే ఈ ఊరికి బతకడానికి వచ్చానని చెప్పావు. అలాంటప్పుడు నీ సొంత డబ్బులతో ఊరిని ఎందుకు బాగు చేస్తున్నావు? అసలు అంత డబ్బు నీకెక్కడిది? నువ్వు మా ఇంటికే ఎందుకు వచ్చావు? దయచేసి నువ్వెవరో చెప్పు నాయనా. ఉన్నట్టుండి రాజయ్య అలా అడిగేసరికి రమేష్ ఆలోచనలో పడ్డాడు. ఏం చెయ్యాలి? ఇంతకాలం అన్నం పెట్టి వసతి కల్పించి ప్రేమగా చూసుకున్న ఈ దంపతులకు అబద్ధం చెప్పకూడదు అనుకున్నాడు. చెప్తానండి, నాకు నిజంగా వెనక ముందు ఎవరూ లేరు. నేను హాస్టల్లో చదువుకొని పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ విదేశాల్లో ఉద్యోగం సంపాదించాను. అయితే నాకు పల్లెటూళ్ళన్నా అక్కడ ప్రజలు, వాతావరణం నాకు చాలా బాగా ఇష్టం. ఏనాటికైనా పల్లెటూరులో స్థిరపడాలని కోరిక ఉండేది. అదే సమయంలో నేను పనిచేసే సంస్థలో మీ అమ్మాయి కవిత జాయిన్ అయింది. చాలా మంచి అమ్మాయి. మేము మంచి స్నేహితులమయ్యాము. కొంతకాలానికి కవిత నిన్ను ప్రేమించుకున్నాము. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఆ విషయం మీ అబ్బాయి రవికి కూడా తెలుసు. ఒకసారి మాటల సందర్భంలో కవిత మీ గురించి చెప్పారండి. కవిత, నువ్వెంతో తెలివిగలదానివి, మంచిదానివి అనుకున్నా గాని ఇంత మూర్ఖంగా పల్లెటూళ్ళ గురించి మాట్లాడతావనుకోలేదు. మీ నాన్నగారు చెప్పింది నిజం. కవిత, నాదో ఆలోచన. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఎంతో సంపాదించాం. ఇద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కవిత, నాకు అమ్మా నాన్నలు లేరు. అందుకని మనం వెంటనే మీ ఊరికి వెళ్ళిపోదాం. మనం సంపాదించిన డబ్బు ఊరి బాగుకి వెచ్చించి అక్కడే ఆనందంగా జీవిద్దాం. ఏమంటావు కవిత? ఏం రమేష్, మా నాన్నే అమాయకుడు, లోకజ్ఞానం తెలియనోడు అనుకున్నావా? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. విదేశాలకు వచ్చాక ఇంకా పల్లెటూరు ఏమిటి? ఇదంతా చెత్త విషయం. నేను రాను. అలా కవిత మాట్లాడేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అందుకే వెంటనే బయలుదేరి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు విదేశాల్లో డాలర్ల కన్నా ఇక్కడ ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉందండి. ఇది జరిగింది. అలా రమేష్ చెప్పేసరికి రాజయ్య దంపతులు ఎంతో సంతోషించారు. తమ మనసుకు నచ్చిన అల్లుడు వచ్చాడని పొంగిపోయారు. ఇదిలా ఉంటే రమేష్ కు ఊళ్ళో వస్తున్న మంచి పేరుని తట్టుకోలేక కనకయ్య పథకం ప్రకారం అర్ధరాత్రి లేచి పలుగుపార పట్టుకుని వెళ్లసాగాడు. ఉన్నట్టుండి భర్త ఎక్కడికి వెళ్తున్నాడా అని భార్య కూడా అతడిని కనపడకుండా అనుసరించింది. ఓ రమేష్ బాబు గారు, ఆ బజార్న తమ రేచిన రోడ్డు మొత్తం ఎవరు తోలుపడేశారండి. నేను అందుకని చెప్పిన ఇవన్నీ మీకు వద్దనే. అసలు ఈ ఊళ్ళో చేతపడి చేసే వాళ్ళు ఉన్నారు. రోడ్డు మొత్తం గొల్ల అయిపోయింది. అసలు నడవటానికి కూడా ఇల్లు లేకుండా ఉందండి. రండి బాబు, మీరు కూడా ఒకసారి వచ్చారండి. ఇది ఖచ్చితంగా చేతపడే, లేకపోతే మంచుకున్న రోడ్డు మొక్కలు చెక్కలు కాటేటండి. లచ్చయ్య మాటలు విన్న రమేష్ ఆందోళన చెందాడు. కొత్తగా వేయించిన రోడ్డు నాశనం అవ్వడం ఏంటి అనుకుంటూ లచ్చయ్య వెంబడి నడిచాడు. వెనుకనే రాజయ్య దంపతులు వెళ్లారు. రోడ్డు మొత్తం తవ్వి ఉంది. అది చూసి రాజయ్య ఆశ్చర్యపోయాడు. చక్కగా వేయించిన రోడ్డు ఇలా అయిందని ఆలోచించసాగాడు. ఇదే సమయంలో కనకయ్య ఇంట్లో పడుకుని నవ్వుకుంటున్నాడు. రోడ్డు మొత్తం గుల్ల చేసిన రేపు ఇంకో బజార్ తవ్వి పడేస్తా. ఈ దెబ్బతో జనాలు ఆ రమేష్ గారిని తిట్టిపోతారు. ఊళ్ళో మంచి పేరు తెచ్చుకుంటావా? రేపు చూడు ఇంకో బజారు ఎట్టదో. అసలు నువ్వు బాగా చేసింది ఏదైనా నాశనం చేస్తారా? అలా కనకయ్య తన కుళ్ళుబోతు మనసుతో తన ఊరు బాగుపడుతుందని కూడా ఆలోచించకుండా రోడ్డు మొత్తం తవ్వి రాక్షస ఆనందం పొందుతున్నాడు. వెనుక నుండి భర్త మాటలు వింటున్న భార్య లక్ష్మి కోపంతో బయటకు వెళ్లిపోయింది. అదే సమయంలో విదేశాల్లో ఉన్న రాజయ్య కొడుకు కుమారుడు ఏదో మాట్లాడుకుంటున్నారు.
చెల్లి, ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. లే, త్వరగా అన్ని సర్దుకో. వెంటనే మనం ఊరికి వెళ్ళిపోదాం. ఎంచక్క అమ్మ నాన్నల దగ్గరికి పోదాం. అలా రాజయ్య కొడుకు కూతురు ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఉద్యోగానికి రాజీనామా చేసి విదేశాల నుంచి తమ పుట్టిన పల్లెకు బయలుదేరారు. ఛీ, నీచుడా, ఇలా చేయడానికి బుద్ధి లేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చేస్తున్న గొప్ప ఉద్యోగాన్ని వదులుకొని మన ఊరు వచ్చి మంచి పనులు చేస్తుంటే కుళ్ళుతో అక్కస్తో చాతకానితనంతో బాగు చేసిన దారులను తవ్వుతావా? సమయానికి నీ భార్య వచ్చి చెప్పింది కాబట్టి అసలు విషయం బయటపడింది. వెళ్ళు, ఇక నుంచైనా కష్టపడి పని చెయ్యి. ముందు నువ్వు బాగుపడు, తర్వాత సమాజానికి ఏమైనా సహాయం చెయ్యి. వెళ్ళెక్కడి నుంచి. ఆ రోజు నుంచి కనకయ్య పూర్తిగా మారిపోయాడు. తమ మిల్లు పని చూసుకుంటూనే రమేష్ కు సహాయపడసాగాడు. తర్వాత విదేశాల నుంచి ఉద్యోగాలు మానేసి వచ్చిన బిడ్డలను చూసి రాజయ్య దంపతులు సంతోషించారు. కవిత రమేష్ ను క్షమాపణ వేడుకుంది. ఒక మంచి రోజు వారి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత రమేష్, కవిత అందరూ కలిసి ఊళ్ళో ఒక కర్మాగారం పెట్టి ఊళ్ళో యువతకు ఉద్యోగాలు కల్పించారు. ప్రజలందరూ రమేష్ ను ఎంతగానో మెచ్చుకున్నారు.